వైఎస్ షర్మిలను సోనియా గాంధీ పెంపుడు కుమార్తెగా చూడాల్సి వస్తుందని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియా రాహుల్ నాటకంలో షర్మిల కీలుబొమ్మ అయిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే షర్మిల వైసీపీ పాలనపై విమర్శలు చేశారన్న రాచమల్లు ఆమె కళ్లకు అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ కు ఏపీలో ఉనికి లేదన్నారు. తెలంగాణలో రాజకీయ ఉనికి కోల్పోయిన షర్మిలకు కాంగ్రెస్ ఏపీలో పెత్తనం ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత షర్మిలకు లేదన్నారు. ఈ సందర్భంగా షర్మిల గారిని కూడా మేము కొన్ని ప్రశ్నలు అడగాల్సిన పరిస్థితి ఉంది. ఈ ప్రధానమైనటువంటి అభియోగం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో దీపం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించలేదని చెప్పినారమ్మా. మీకు కనిపించలేదా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రాష్ట్రంలో అభివృద్ధి తెలుసుకుంటారు. రెండవది, మీరు మాట్లాడిన మాట అభివృద్ధితో పాటు ప్రాంతీయ పార్టీలకు అధికారం ఇస్తే అహంకారం వస్తుందన్నారు. నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదన్నారు మీరు. ఒకప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అన్నారు మీరు. నువ్వు జగనన్న చేతుల్లో ఉన్నంతసేపే పదునైన బాణానివి. జగనన్న చేతిలో నుంచి మరొకరి చేతులోకి పోయిన తర్వాత నీ బాణం పదును తగ్గుతుంది. సోనియమ్మ, రాహుల్ గాంధీ ఆడే నాటకంలో కీలుబొమ్మ అయిపోయినావు. ఎవరికో లాభం చేసేదానికి, ఎవరో ఆడిచ్చినట్టు ఆడడానికి ఈ రాష్ట్రానికి వచ్చినావు తెలంగాణ నుంచి. ఒక్క మాట అయితే ప్రజలకు స్పష్టంగా చెప్తా ఉన్నా, షర్మిలమ్మ గారికి కూడా చెప్తా ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమాత్రమే కానీ ఉనికి లేదు కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, మా మనసును గుండెను రెండు భాగాలు చేసి, సంవత్సరం రోజులు రోడ్డు మీద తల్లు